ఏ ప్రాజెక్టుకైనా పని పూర్తయినట్లు ఒక ధృవీకరణ పత్రం ఇస్తారు. కానీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ ప్రత్యేకత వేరు. ఈ పని చేసిన కాంట్రాక్టర్కు ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇంజనీర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాలకు వాటికి కొనసాగింపుగా గుత్తేదారుకు రాసిన లేఖలకు పొంతనే లేదు. ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించే సమీక్షల్లో ఇంజనీర్లు చెబుతున్నదొకటి కాగా రికార్డులో ఉన్నది ఇంకొకటి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో పని పూర్తయినట్లు ఇంకా ధృవీకరణ పత్రం ఇవ్వలేదని సంబంధిత ఇంజనీర్లు చెప్పారు. అయితే 2020 నవంబర్ 11న కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని, ఈ సమయంలో ఏమైనా లోపాలు ఉంటే చేపడతామని కాంట్రాక్టర్ సంస్థ L&T అండర్ టేకింగ్ ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు ఈఎన్సీ రాసిన లేఖ ప్రకారం 2020 ఫిబ్రవరి 29కి పని పూర్తయింది. అంతకుముందే 2019 సెప్టెంబర్ 10న బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఆపరేషన్లోకి వచ్చిందని సర్టిఫికెట్ ఇచ్చారు. పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మాణ సంస్థకు మరోసారి 2021 మార్చి 15న సర్టిఫికెట్ ఇవ్వగా దీనిపై సంబంధిత SE కూడా సంతకం చేశారు. ఇలా 3 ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అయితే 2022 ఏప్రిల్ 28న నిర్మాణ సంస్థకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసిన లేఖలో ఒరిజినల్ ఒప్పందంలోని 5 పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని రాశారు. 2022 ఏప్రిల్ నాటికి పనులు పెండింగ్లో ఉంటే 2020లోనే పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించారు? 2021 మార్చిలో పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడాది తర్వాత ఒప్పందంలోని 5 పనులు పెండింగ్లో ఉన్నట్లు మళ్లీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పొంతన లేని లేఖల గురించి విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తే ఇంజనీర్లు నీళ్లు నమిలినట్టు తెలిసింది. 2019 సెప్టెంబర్ 10న తనిఖీ పరిశీలన డిపార్ట్మెంట్ సమర్పించిన నివేదికల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఒప్పందం మేరకు దాదాపు పూర్తయింది. 2019 జూన్ 21న బ్యారేజీ ప్రారంభం జరిగింది. 2020 నవంబర్ 11న అన్ని పనులు పూర్తి చేసి 2 సీజన్ల నుంచి నిర్వహణలో ఉన్నందున బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయాలని నిర్మాణ సంస్థ కోరిందని కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను, అదనపు పనులకు కూడా నిర్మాణ సంస్థ పూర్తి చేసిందని, బ్యారేజీ విజయవంతంగా ఆపరేషన్లో ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి సర్కిల్ SE నివేదించారు. 2020 ఫిబ్రవరి 15న బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టానికి నీటిని నిల్వ చేస్తామని, 2 సీజన్లలో 70 TMCలను ఎత్తిపోయడంతో పాటు 3000 TMCలు దిగువకు వదిలామని తెలిపింది. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైంది. ఈ సమయంలో నిర్మాణంలో ఏమైనా లోపాలు వస్తే తాము చేపడతామని ఏజెన్సీ అండర్ టేకింగ్ ఇచ్చింది. పని పూర్తయిన సవరించిన అంచనా ఇంకా ఆమోదం పొందనందున ఫైనల్ బిల్లు ప్రాసెస్ చేయలేదని తెలుస్తుంది. 2021 మార్చి 15న మేడిగడ్డ బ్యారేజీ దాని అనుబంధ పనులను పూర్తి చేసినందున నిర్మాణ సంస్థకు పని పూర్తి ధృవీకరణ పత్రం జారీ చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 28న పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు బ్యారేజీ డ్యామేజీ పనుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్మాణ సంస్థ L&Tకి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లేఖ రాశారు. ఇందులో ఒరిజినల్ బ్యాలెన్స్ పనులు 5 వివరంగా పేర్కొన్నారు. బ్యారేజీ డ్యామేజీకి సంబంధించి 10 పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. వెంట్స్ కు సిమెంటు పూత దెబ్బతిందని, బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్లు చెల్లచెదురయ్యాయని, 7వ బ్లాక్లోని వెంట్స్ 17, 18, 19, 20 దిగువన నీటి బుడగలు ఏర్పడ్డాయని, వాటిని బాగు చేయకపోతే మరింత నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. డిఫరెన్స్ కోసం వెనక్కి తీసుకొస్తాం. ఇది ఒరిజినల్ సిద్ధంగా జరగండి, ఒక్క నిమిషం. లీక్ అవ్వకుండా కొంచెం లోపల एक मिनट मैं DPR हूँ जरा मैं भेज हो जाता साहब। अरे दबा बाबा जल्दी दबा, क्या देख रहे हैं आप? ఫస్ట్ లెవెల్ ఏంటి? సేమ్ లెవెల్
1 మీటర్ కూడా విజువల్స్ కనపడట్లేదు అంటే ఫిల్ అయింది. ఇక్కడతో పాటు అది కూడా గ్యాప్ గట్లా అది సైడ్కి చూడలేదు